లక్ష్మీదేవిని శాస్త్రాలలో సంపదకు దేవతగా పరిగణిస్తారు. ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటే ఆర్థిక సంక్షోభం ఉండదని, కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుందని, సంపద వస్తుందని చెబుతారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివసించదో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని కూడా చెబుతారు. అయితే లక్ష్మీదేవి 2 రకాల వ్యక్తుల ఇళ్లలోకి వెళ్ళడానికి ఇష్టపడదని చెబుతారు. అందుకే కొంతమంది ఎంత కష్టపడినా పేదరికంతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. లక్ష్మీదేవి ఎప్పుడు ఏ 3 ఇళ్లలోకి అస్సలు వెళ్ళదో ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకు దేవత. మహాలక్ష్మి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఎంత పేదవాడైనా లక్ష్మీదేవి అనుగ్రహంతో క్షణంలో రాజు అవుతాడు. మరోవైపు ఆమెకు కోపం వస్తే రాజు కూడా పేదవాడిగా వేదన పడడానికి ఎక్కువ సమయం పట్టదు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఎప్పుడూ తగ్గకూడదని అందరూ కోరుకుంటారు. కానీ తెలిసో తెలియకో చేసే పొరపాట్ల కారణంగా మహాలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించదు. మరి లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమయ్యే పనులు ఏమిటో తెలుసుకోండి. మీరు వాటిని చేయకుండా జాగ్రత్త వహించండి. స్త్రీ వల్లే కదా మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కానీ కొంతమంది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటారు. డబ్బును దుబారాగా ఖర్చు చేసేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. వారి దగ్గరికి లక్ష్మీదేవి అస్సలు రాదండి. ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు అనే విషయాన్ని గరుడ పురాణాల్లో కూడా మనం చూడొచ్చు. ఎవరైతే స్త్రీలు ఇంట్లో ఉన్న చీపురును కాళ్ళతో తొక్కుతూ ఉంటారో అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. మీకు తెలుసా, చీపురు శనిదేవుడి ఆయుధం. ఇలాంటి చీపురుని కాళ్ళతో తొక్కుతూ ఉంటే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్రదేవత ఇంట్లోకి వచ్చేస్తుంది. మన శాస్త్రాల్లో ప్రతిదానికి ఒక స్థానం ఇచ్చారు. అందుకే వాటికి ఇవ్వాల్సిన గౌరవం వాటికి ఇవ్వాల్సిందే. కాబట్టి వాటిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి అంటే పైన చెప్పినట్టు చీపుర్ని కాళ్ళతో తొక్కకండి. ఇక 3వ విషయం ఏంటో తెలుసా? ఎవరైతే ఇంట్లో శుభ్రత పాటించారో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగుపెట్టదు అని మన వెనకటి తరం వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ శుభ్రం చేసుకుంటూ ఇంటిని నీట్గా క్లీన్గా ఉంచుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు చాలా ముఖ్యమైనది. ఎవరైతే ఇంట్లోనే తలుపులను గట్టిగా తెరవడం లేదా మూసివేయడం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవకుండా ఉంటుంది. అలాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది. వారి ఇంట్లో డబ్బులు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులు దుఃఖానికి దూరంగా ఉండాలి. గొడవలు, ఏడుపులు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. అంతేకాదు, లక్ష్మీదేవి ఇష్టంగా రావాలి అంటే ఇల్లు శుభ్రతతో పాటు ఇంట్లో ఎప్పుడూ దీపం పెట్టి పూజలు చేస్తుండాలి. అసలే పూజ చేయని ఇళ్లకు కూడా లక్ష్మీదేవి రాదు అని చెబుతారు. వంటగదిలో శుభ్రం చేయని పాత్రలు పేదరికానికి దారితీస్తాయి. వంటగదిలో శుభ్రం చేయని పాత్రలను ఉంచకూడదని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కానీ సాధారణంగా చాలా ఇళ్లలో గిన్నెలు తోమకుండా రాత్రంతా సింకులో వదిలేసి ఉదయాన్నే శుభ్రం చేస్తుంటారు. అలాంటి పనులు చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని పెద్దలు చెబుతారు. వంటగదిలో తోమని పాత్రలను గ్యాస్ స్టవ్లపై, పొయ్యిపై ఉంచకూడదు. అలాగే స్టవ్ మీద ఖాళీ పాత్రలు పెట్టకూడదు. అలా ఖాళీ పాత్రలను ఉంచడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అటువంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఎన్నటికీ నిలిచి ఉండదు. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు శుభ్రం చేసే వారిపైన, ఆ సమయంలో బయట చెత్త ఊడ్చే వారిపైన లక్ష్మీదేవి కోపగించుకుంటుంది. చీపురులో లక్ష్మీ కొలువై ఉంటుందని ప్రతీతి. అందుకే లక్ష్మీదేవి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చి చెత్తా చెదారాన్ని విసిరివేసే ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఇంటిని ఊడ్చి శుభ్రం చేస్తే ఖచ్చితంగా ఇంటి బయట చెత్త వేయకండి. శాస్త్రాల ప్రకారం రాత్రిపూట నిద్రపోవడం, సూర్యోదయానికి ముందే మేల్కొనడం ఉత్తమమని భావిస్తారు. అయితే ఈ రోజుల్లో మారిన పరిస్థితుల రీత్యా రాత్రిళ్ళు మేల్కొని మధ్యాహ్నం వరకు నిద్రపోతున్నారు. కొంతమంది సోమరితనంతో ఇలా చేస్తుంటారు. ఇలా చేస్తే వారిపై లక్ష్మీదేవి కోపగించుకుంటుంది. అలాంటి వారి ఇంట్లో ఆమె ఉండదు.
స్త్రీలను ఇంటి లక్ష్మి అని అంటారు. కోడళ్లను అవమానించే, హింసించే, కష్టపెట్టే ఇళ్లపై లక్ష్మీదేవి ఎప్పుడూ తన కరుణా కటాక్షాలు కురిపించదు. చాలామంది ఆడవాళ్ళు గొడవ పడడమే కాకుండా ఇంటి పెద్దలను తిట్టడం వల్ల ఆమె ఎప్పుడూ అలాంటి ఇళ్లకు దూరంగా ఉంటుంది. ఇంటి ఉత్తర దిశలో ఎప్పుడూ చెత్తను, దుమ్మును ఉంచకూడదు. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి, కుబేరుడు ఈ దిశలో నివసిస్తారు. ఈ దిశలో వ్యర్థ పదార్థాలను వేయకూడదు. ఉత్తర దిక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేకుంటే లక్ష్మీ, కుబేరుడు కోపంతో ఆ ఇంటిని వీడతారు. మురికి లేదా అపరిశుభ్రమైన చేతులతో ఇంట్లోని బీరువాను ఎప్పుడూ తాకవద్దు. అందులో ఇంటి యజమాని కష్టపడి సంపాదించిన ధనాన్ని భద్రపరుస్తారు. అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మురికి చేతులతో బీరువాను ముట్టుకుంటే వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండదు. మన పురాణాలు మనకు చాలా అద్భుతమైన సందేశాలు ఎప్పుడో ఇచ్చాయి. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోము. ప్రతిదానికి దేవుడితో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారో వారి ఇంట్లో క్రిమికీటకాలు దరిచేరవు. క్రిమికీటకాలు లేవు అంటే పూర్తి ఆరోగ్యం ఉన్నట్టే కదా. ఎవరైతే డబ్బులు వేస్ట్గా ఖర్చు చేస్తారో వారి దగ్గర లక్ష్మీదేవి నిలవదు. డబ్బు మాత్రమే కాదు, ఎవరైతే దేనిని వృధాగా చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటారో వారి ఇంట్లో అదృష్టం ఎప్పుడూ తాండవిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినవి ఫాలో అయితే ప్రతి వారి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. మీరు కూడా ఇలాంటి వాటిని పాటిస్తే తప్పక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆచరించండి.